భారతదేశంలోనే మహిళలను అత్యధికంగా గౌరవించబడి అదేవిధంగా మహిళల్ని దేవత కింద పూజించే సంస్కృతి కలిగిన భారతదేశం. అటువంటి భారతదేశంలో మహిళలకు సముచితమైన స్థానం ఇవ్వాలి అని కోరుకున్న వాళ్ళు చాలామంది ఉన్నా కొన్ని అనివార్య కారణాల వల్ల కానివ్వండి, కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కానివ్వండి, కొంతవరకు మాత్రమే మహిళలను తీసుకెళ్ళగలిగి కొంతమేరకు మహిళలను దగ్గర కూడా తీసుకురాలని పరిస్థితులు చాలా కూడా కనిపించినాయి. చాలా సందర్భాల్లో కూడా చూసుకుంటే మహిళలు అన్న వాళ్ళని చాలా అంటే ఒక వంటింటి కుందేళ్ళు అన్న రకాల మనుషులు కూడా ఉన్నారు. వంటింటికే పరిమితం అయిపోయిన మహిళలు ఏమి చేయగలరు అన్న పొజిషన్ నుంచి ఆ రోజు నందమూరి తారక రామారావు గారు, మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ సీఎం, ఆయన పార్టీ పెట్టినప్పుడే మహిళలకు సముచితమైన స్థానం కల్పించాలి అని చెప్పి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఆస్తుల సమాన వాటా హక్కును ఆ రోజే కల్పించి పుట్టి ఇంటిలోనే కాదు మెట్టినింటిలోని కూడా మహిళకి గౌరవంగా ఉండాలనే ఉద్దేశంతో తల్లిదండ్రుల ఆస్తిలో సమాన వాటా హక్కు మహిళకు కూడా ఇవ్వాలని చెప్పి ఆ రోజు ప్రవేశపెట్టిన అంటే సుమారుగా 44 సంవత్సరాల క్రితమే దీనికి ఆజ్యం పడిందని ఒకసారి మనం చెప్పుకోవాలి. అదేవిధంగా ఆ రోజు నుంచి కూడా ఒకవేళ మహిళ తాలూకా చదువు ప్రాధాన్యతని ఆ రోజు ఆ మహానుభావుడు ఏ రకంగా కొలమానం వేశారో తెలియదు, కానీ ఆ రోజు నుంచి పద్మావతి యూనివర్సిటీ అంటే ఒక సపరేట్గా ఒక మహిళా యూనివర్సిటీ అంటే ఆ రోజు ఆయన తీసుకున్న రిఫార్మ్స్ దేశం మొత్తం మీద ఇంప్లిమెంట్ చేసే విధంగా ఆ రోజు తయారైనాయి. ఆస్తుల సమాన వాటా హక్కు ఆ రోజు రాష్ట్రంలో మొదలు పెడితే దాన్ని కొన్ని సంవత్సరాలకి దేశం మొత్తం అడాప్ట్ చేసుకొని దేశంలో ఉన్న ప్రతి మహిళకి కూడా ఆస్తుల సమాన వాటా హక్కు కల్పించే విధంగా చట్టం రూపొందించారంటే ఆ రోజు ఆయన తీసుకున్న నిర్ణయం ఎంత బలమైనదో ఎంత శక్తివంతమైనదో మనందరికీ కూడా అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైం తర్వాత దగ్గరకు వచ్చేసరికి మహిళా విద్యా విషయంలోని కూడా ఇందాకే చెప్పాను పద్మావతి యూనివర్సిటీస్, తర్వాత అనేకమైన మహిళా యూనివర్సిటీస్ వచ్చినాయి. మహిళలకు ప్రాధాన్యత కల్పించాలనే ఉద్దేశంతో వాళ్ళకి రిజర్వేషన్లు కల్పించాం. ఆఖరికి చదువు అయింది, వాళ్ళకి సమాన వాటా హక్కు ఇచ్చాము, గౌరవం పెంచుతున్నాము. కానీ వాళ్ళని కంపల్సరీగా రాజకీయాలకు కూడా అలవాటు చేస్తే రాజకీయాలు కూడా బయటకు వస్తే వాళ్ళు మెరాకిల్స్ సృష్టిస్తారు నిజంగా అని చెప్పి ఆ రోజు నమ్మిన వ్యక్తిగా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా మన స్థానిక ఎలక్షన్స్లో రిజర్వేషన్లు ఇవ్వటం అంటే ఈరోజు ఒక ప్రెసిడెంట్గా, ఒక ఎంపీటీసీగా, ఒక జడ్పీటీసీగా, ఒక ఎంపీపీలుగా, జడ్పీ చైర్మన్లుగా సగం మంది మహిళలు ఈరోజు మనకి కనిపిస్తున్నారంటే ఆ రోజు ఆ మహానుభావుడు పెట్టిన పుణ్యమని మనందరం కూడా చెప్పుకోవాలి. అటువంటి పరిస్థితి నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పార్టీని టేక్అవుట్ చేసుకుని తర్వాత ఆయన సీఎం అయిన తర్వాత మనం చూస్తే గౌరవ ఎన్టీ రామారావు గారి టైంలో మహిళల తాలూకా కాన్ఫిడెన్స్ పెరిగింది, మహిళలు చదువు పెంచారు, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆత్మగౌరవం పెరిగింది. తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మహిళకి ఆర్థిక గౌరవం పెరిగిందని చెప్పడానికి నిజంగా మేమందరం కూడా గర్వపడాలి. ఎందుకు ఆర్థిక గౌరవం పెరిగిందని చెప్తున్నామంటే ఆ రోజు నుంచి కూడా డ్వాక్రాస్ని ఇంప్లిమెంట్ చేయటం కానీ ఈ రోజుకి కూడా డ్వాక్రా సంఘాలు ఎలా ఉన్నాయంటే 1 కోటి మంది సభ్యులతో అంటే డ్వాక్రా సంఘాలు కనిపిస్తున్నాయంటే ఇది కదా అచీవ్మెంట్ అంటే. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఈ డ్వాక్రా సంఘాలు అన్నవి ఒకటి ఎంత బలంగా ఆ రోజు నాటామంటే ఎవరు వచ్చినా ఏ గవర్నమెంట్ వచ్చినా ఏదైనా అన్నా క్యాంటీన్ లాంటివన్నీ పీకేసే ప్రయత్నాలు చేశారు, ప్రజావేదిక లాంటివి కూల్చేసే ప్రయత్నాలు చేశారు, కానీ డ్వాక్రా సంఘాలను టచ్ చేసే ప్రయత్నం కూడా చేయలేదు ఏ రాజకీయ పార్టీలు కూడా. అంటే అంత స్ట్రాంగ్గా డ్వాక్రా గ్రూప్స్ ఉన్నాయి ఈరోజు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేవి ఉన్నాయి. అంటే వాళ్ళకి వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి. ఇంతకుముందు రోడ్డు మీదకి వచ్చి బ్యాంకులోకి వెళ్ళి బ్యాంకులో డబ్బులు ఎలా అయ్యాలో తీయాలో కూడా తెలియని మహిళ బ్యాంకుకి నువ్వెందుకులే అని చెప్పే మనిషి ఇంట్లోని భర్త ఈరోజు నువ్వు బ్యాంకుకి వెళ్ళి డ్వాక్రా రుణం ఇస్తున్నారంట, డ్వాక్రా రుణం కట్టాలంట, వెళ్ళి రా అని చెప్పుకునే పొజిషన్. అంటే ఈరోజు ఎంత ట్రాన్స్ఫర్మేషన్ ఒకసారి చూడాలి. ఇటువంటి నేపథ్యంలో మనం కొంచెం బాధపడాల్సింది, కొంచెం ఇబ్బంది పడాల్సింది ఏంటంటే ఈ మహిళలకి సంబంధించి ఒక మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టసభల్లో మహిళలకి 33% రిజర్వేషన్ ఇవ్వాలి అనుకున్న బిల్లు 30 సంవత్సరాలుగా కూడా అంటే వస్తుంది వెళ్తుంది ఏదో దోబూచులాట్లాగా ఆడి ఆఖరికి మొన్న ఇంప్లిమెంట్ అవుతుంది అని దేశంలో ఉన్న ప్రతి మహిళ కూడా ఎదురు చూసిన క్షణాన్ని కూడా ఒక్కసారిగా నీరుగార్చిన పరిస్థితి. అయితే దాన్ని ఈరోజు మహానాడు వేదికగా గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ముఖ్యంగా మా వర్కింగ్ ప్రెసిడెంట్, సెంట్రల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి గారు మన నారా లోకేష్ గారు ప్రత్యేకంగా దీని మీద నేను మహానాడు కార్యక్రమం కూడా
ప్రత్యేకంగా మహిళలకు అంకితం చేస్తున్నామని చెప్పి ఆ మహిళలకి సంబంధించి మహిళా రిజర్వేషన్ బిల్లు వచ్చినా రాకపోయినా మా పార్టీ ఒక సిద్ధాంతం తీసుకుంటుంది. దాంట్లో మేము చట్టసభల్లో మేము ఎవరికైతే సీట్లు కేటాయిస్తామో ఆ సీట్లలో 33% రిజర్వేషన్ మేము మహిళలకు ఇస్తామని చెప్పి ధైర్యంగా అనౌన్స్ చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. సో దీనికి నిజంగా చాలామంది అంటే లోపల ఎలా ఉన్నా బయట మాత్రం కొన్ని పరిస్థితుల్లో వాళ్ళు మాట్లాడాల్సి వస్తుంది. కానీ నేను చెప్తున్నా, ఈరోజు ఎవరైనా ఏ పార్టీ వాళ్ళు అవనేయండి, మనం అబ్జర్వ్ చేసుకుంటే రాజకీయంగా ఫస్ట్ ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నాం అనుకోండి, అక్కడ మహిళల గ్రూపు ఇక్కడ పురుషుల గ్రూపు ఉందనుకోండి, అభ్యర్థి డైరెక్ట్గా వెళ్ళి మహిళ దగ్గరికి వెళ్తాడు, అమ్మ నాకు ఓటే అంటాడు, తర్వాత అయ్యా నాకు ఓటే అంటాడు. అంటే రాజకీయంగా మహిళ ఎంత వాళ్ళకి ఒక సెంటిమెంట్ క్రియేట్ అవుతుంది మహిళ దగ్గరికి వెళ్ళేసరికి. అందులో ఒక మహిళకి చెప్తే 10 మంది మగాళ్ళతో సమానం అన్న ధ్యాస కూడా ఒక పొలిటికల్ లీడర్కి ఉంటుంది. అంటే మేము మహిళా ఓట్లతో గెలుస్తున్నామంటారు. మహిళలకు సంబంధించి అంటే మేనిఫెస్టో, ఏ పార్టీ మేనిఫెస్టో అయినా మహిళలకు సంబంధించిన మేనిఫెస్టో లేకుండా ఏ మేనిఫెస్టో కూడా ఉండదు. అంత మహిళలకి ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పుకునే పార్టీలు ఈరోజు ఒక స్టెప్ ఫార్వర్డ్ వేసి అందరూ కూడా ఇదే లైన్లోకి వెళ్తే ఆటోమేటిక్గా మహిళా రిజర్వేషన్ బిల్ వస్తుందేమో, ఆటోమేటిక్గా వస్తుందేమో. దానికి ఈరోజు తొలి అడుగు వేసింది తెలుగుదేశం పార్టీ. ఆ తెలుగుదేశం పార్టీలో ఒక కార్యకర్తగా తెలుగుదేశం పార్టీలో ఇంతకుముందు మహిళా అధ్యక్షురాలుగా చేసిన నేపథ్యము, అదేవిధంగా ఇప్పుడు హోంమంత్రిగా అయిన నేపథ్యం, ఇదంతా కూడా మేము కూడా ఒక గర్వపడే పరిస్థితి. అంటే చాలా సందర్భాల్లో మహిళల్ని రాజకీయంగా వాడుకున్నారు, ఓటు బ్యాంక్ కింద వాడుకున్నారు. ఈరోజు మహిళలు ఓట్లు వేయటానికే కాదు, ఓటు వేయించుకునే సత్తా కలిగి ఉన్న వాళ్ళు కాబట్టి ఓటు వేయించుకునే కెపాసిటీ కూడా ఇవ్వాలి అని కోరుకుంటున్నాం. కాబట్టి ఈరోజు నేను మహిళా రిజర్వేషన్ బిల్లు మేము ఇస్తామని చెప్పి మహానాడులో అనౌన్స్మెంట్ చేసిన తర్వాత నిజంగా చాలామంది హ్యాపీ ఫీల్ అయ్యారు. అట్ ద సేమ్ టైం అందరూ కూడా ముందుకు వచ్చారు. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, మేము అనుకున్న మహిళలు ఒక్కలే లేచి నుంచుంటారేమో చప్పట్లు కొడతా అనుకుంటే మా శ్రేణులందరూ కూడా సుమారుగా ఆన్లైన్లో వీక్షించిన దగ్గర 15 లక్షల మంది కూడా నేను దీనికి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినందుకు నిజంగా వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేయాలి. ఎందుకంటే ఆ రోజు నుంచేనండి మీరు అబ్జర్వ్ చేసుకుంటే గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అట్ ద సేమ్ టైం తెలుగుదేశం పార్టీ, ఇప్పుడు ఎన్డీఏ కూటమి మహిళా పక్షపాతి. ఇందాక ఒక పెద్ద మనిషి నాతో అన్నారు, ఎక్కడైనా మీరు అబ్జర్వ్ చేయండి మేడం, అంటే ఇది నా అనాలిసిస్ కాదు, జనరల్ ఇంటలెక్చువల్ అనాలిసిస్. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఎంతో కొంత మహిళ సేఫ్గా ఫీల్ అవుతుంది. ఎందుకు అంటే ఇంప్లిమెంటేషన్స్ వస్తాయి అన్నది ఒకటి, వాడి బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి అన్నది ఒక భరోసా. అంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే పెట్టుబడులు వస్తాయి, చంద్రబాబు నాయుడు గారు వస్తే పరిశ్రమలు వస్తాయి, చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఉద్యోగాలు వస్తాయి, నా బిడ్డ చదువుకుని ఇంట్లో కూర్చోవాల్సిన అవసరం లేదు, నా బిడ్డకు ఉద్యోగాలు వస్తాయి అన్న భరోసా. రేపు చంద్రబాబు నాయుడు గారు వస్తే మహిళలకు సంబంధించి ఇదొక స్కీమ్ తీసుకొస్తారు. మీరు అబ్జర్వ్ చేయండి, ఈరోజు మహిళలకు ఆర్థిక గౌరవం ఇస్తామని చెప్పి ఏదో డ్వాక్రా గ్రూప్ రుణాలను, శ్రీనిధి రుణాలను, ఏదో రుణాలను ఇచ్చేసి మేము ఊరుకోవట్లే. ఇంటికి ఒక ఎంటర్ప్రీనర్ తయారు చేయాలని చెప్పి 1 lakh ఎంటర్ప్రీనర్స్ని ఫస్ట్ బేస్ మీద తీసుకున్నాం. మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ ఉమెన్స్ డేకి గౌరవ ముఖ్యమంత్రి గారు గుంటూరులో ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ జరిగితే మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు ఉన్నారు. ఆ రోజు మీరందరూ కూడా అక్కడే ఉండుంటారు. ఏ ముఖ్యమంత్రి అండి ఒక ఉమెన్స్ డేలో వచ్చామా, ఉమెన్స్కి పొగిడేమా, 4-5 పథకాలు ప్రవేశపెట్టేసామా, మధ్యాహ్నానికి వెళ్ళిపోయామా అనుకుంటారు. కానీ ఆ రోజు ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిపించుకొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకొని వాళ్ళకి ఇంకా ఎలాంటి ఇంటెన్సివ్స్ ఇవ్వాలని చెప్పి ఆలోచించుకొని బయటకు వచ్చిన వ్యక్తి. అదే ముఖ్యమంత్రి ఈరోజు ఒక ఎంఎస్ఎంఈ పార్క్స్ని కూడా ప్రత్యేకంగా ఒక ఇండస్ట్రియల్ పార్క్ని మహిళలకు అప్పచెప్పారంటే ఈరోజు మహిళల మీద మాకున్న చిత్తశుద్ధి ఏంటో మీకు అర్థమవుతుంది. అంటే మేము కేవలం మా ఎన్డీఏ కూటమి కానీ తెలుగుదేశం పార్టీ కానీ మహిళల్ని ఓట్ బ్యాంకుల కింద మేము ఉపయోగించుకోవాలి. మహిళా శక్తిని కరెక్ట్గా కనుక ఉపయోగించుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏదైతే 2047కి మనం ప్రపంచంలో మొట్టమొదటి స్థానంలో ఉండాలి అనుకుంటున్నామో, అట్ ద సేమ్ టైం ఈ మహిళా శక్తిని కనుక ప్రాపర్ వేలో యూజ్ చేసుకుంటే డెఫినెట్గా ఉంటామని నమ్మిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు మీ అందరికీ తెలుసు, చాలామంది ఈ 33% రిజర్వేషన్ వస్తుందని చెప్పిన తర్వాత చాలామంది ఆశలు పెరిగినాయి. ఎందుకంటే చాలామంది టీవీలో కూర్చొని అనుకుంటారు మేము ఆల్రెడీ చట్టసభల్లో ఉన్నాం, మాకులా వాళ్ళు కూడా రావాలని కోరుకునే చాలామంది ఆడబిడ్డలు ఉన్నారు. కొంతమంది అయితే వాడికి ఒక ప్లాట్ఫామ్ దొరకదు, కానీ ఈరోజు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ అవుతుంది. అదేవిధంగా ఈరోజు కనీసం ఒక పార్టీ ముందుకు వచ్చి, తెలుగుదేశం పార్టీ ముందుకు వచ్చి ఈరోజు మనం ఒక నిజంగా ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా సంబరాలు చేసుకోవాలి. ఏమో ఇక్కడ కూర్చున్న మీ తాలూకా ఇంట్లో మీ భార్యో మీ పిల్లలో ఎవరో ఒకరు చట్టసభల్లో ఉంటారేమో ఎవరికి తెలుసు, అవకాశం వస్తుందేమో ఎవరికి తెలుసు.
నేను అనుకున్నానా టీచర్గా ఉన్న నేను ఈరోజు హోమ్ మినిస్టర్గా మీ అందరి ముందు ఇలా మాట్లాడతానని? ఆ రోజు బై గాడ్స్ గ్రేస్, చంద్రబాబు నాయుడు గారి దయ, పాయకరపేట నియోజకవర్గ ప్రజల తాలూకా ఆశీర్వాదం. అట్ ద సేమ్ నేను ఎవరు తెల్లరాత ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ఈరోజు ఇంతమంది మహిళా రిజర్వేషన్ విషయంలో 33% రిజర్వేషన్ వచ్చినప్పుడు ఎవరైనా రావచ్చు ఆ టైంలో. నిజంగా ఒకటి చెప్పాలంటే ఇది ఒక సామాజిక విప్లవం కింద భావించాలి. పర్టికులర్గా ఇది ఒక సామాజిక విప్లవం. చాలామంది ఏమనుకుంటారంటే మహానాడు అనేది రాజకీయ సభ అనుకుంటారు. ఎస్, కాదు. మహానాడు అనేది ఒక ఎమోషన్, లిటరల్లీ ఒక ఎమోషన్. మీరు అబ్జర్వ్ చేసుకుంటే మహానాడు సుమారుగా మనం పార్టీ పుట్టినప్పటి నుంచి మహానాడు చేసుకుంటూనే ఉన్నాం. ఏ మహానాడులోనైనా మంచి ఎండల్లో వచ్చింది. రోహిణీ కార్తె లాంటి ఎండల్లో వచ్చిందండి. రోహిణీ కార్తె అంటేనే బండలు బద్దలైపోతాయి అంటాం ఎండలకి. అలాంటి ఎండల్లోని కూడా కార్యకర్త అన్నవాడు చాలా ఎమోషన్గా నా పండగకు వచ్చాను అని, నా జాతరకు వచ్చానని 2 రోజులు 3 రోజులు కూడా వెయిట్ చేస్తుంటాడు. అటువంటి మహానాడు వేదిక మీద మేము ఏదో కల్లబుల్లి మాటలు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దీనికి ఉన్న ప్రాధాన్యత గురించి చెప్పడానికే, ఏ ప్లాట్ఫామ్ మీద మేము దీన్ని అనౌన్స్ చేసామని చెప్పడానికే ఆ ప్రాధాన్యత చెప్పాను ఇక్కడ మీకు. కాబట్టి మేము అంత సెంటిమెంట్గా భావించే మహానాడు సభ మీద గౌరవ నారా లోకేష్ గారు ఇనిషియేషన్ తీసుకొని ఈ 33% రిజర్వేషన్ మేము కల్పిస్తామని చెప్పడం యాజ్ ఎ వర్కింగ్ ప్రెసిడెంట్గా, దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు జాతీయ పార్టీ అధ్యక్షుల హోదాలో ఆయన దానికి ఆమోదం తెలపడం కూడా ఇది నిజంగా చెప్పాలంటే ఒక సామాజిక విప్లవం కింద భావించవచ్చు. ఎట్ ద సేమ్ టైం రేపు పొద్దున రాష్ట్ర అభివృద్ధిలో ఇది ఒక బ్లూ ప్రింట్ కింద కూడా మేము మార్చుకోవచ్చు. నిజంగా ఒక బ్లూ ప్రింట్ అనుకోవాలి. ఎందుకంటే చాలామంది ఇంతకుముందు గవర్నమెంట్లు ఉన్నాయి అంటే కొన్ని సందర్భాల్లో కొంతమంది గురించి మాట్లాడడం వేస్ట్ అనుకుంటాను, కానీ తప్పట్లేదు, మాట్లాడాలి. లాస్ట్ 5 సంవత్సరాల గవర్నమెంట్లో, గొడ్డలిపాటి గవర్నమెంట్లో మీ అందరూ చూశారు. అమరావతి రాజధానిగా రావాలి అంటే రోడ్ల మీదకి తీసుకొచ్చి బూటికాలతో తన్నించుకున్న పరిస్థితుల నుంచి ఈరోజు ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈరోజు చట్టసభల్లోని వాళ్ళని భాగస్వాములను చేస్తాం. ఆ రోజు బూటికాలతో తన్నిస్తే ఈరోజు మేము చట్టసభల్లో భాగస్వాములు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడానికి మేము గర్వపడుతున్నాం. ఈరోజు ఎస్పెషల్లీ అలాంటిదే కాదు, చాలామంది మీద సోషల్ మీడియాలో పడుతున్న చాలా పోస్టులు. నిజంగా ఎందుకు సామాజిక విప్లవం అన్నానంటేనండి, మా హక్కుల గురించి మేమే పోరాటం చేసుకోవాలి. అదే గౌరవ ఎన్టీ రామారావు గారు చెప్పిన సూత్రం, గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు నడిపిస్తున్న సూత్రం కూడా. మా గౌరవం గురించి మేమే కాపాడుకోవాలి. ఈరోజు సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా మాట్లాడి కించపరిచే విధంగా మాట్లాడినా కూడా ఈరోజు చట్టసభల్లో బయటకు వచ్చి ఈరోజు చాలామంది మహిళా ప్రాధాన్యత పెరిగిన తర్వాత మా గౌరవం కూడా మేము పెంచుకునేదానికి ఒక అవకాశం కింద కూడా మేము భావిస్తున్నాం. ముఖ్యంగా ఎస్పెషల్లీ నారా లోకేష్ గారికి, గౌరవ మంత్రివర్యులు నా సోదరులు నారా లోకేష్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే మహానాడు లాంటి ఒక పెద్ద సెంటిమెంటు, భావోద్వేగం కలిగిన మహానాడులో ఒక మహిళా రిజర్వేషన్స్ గురించి పైన చట్టబద్ధత అయినా కాకపోయినా పార్టీ వ్యవహారంలో మేము ఇచ్చే చట్టసభలో సీట్లో 33% రిజర్వేషన్ ఇస్తామని చెప్పినందుకు ప్రత్యేకంగా గౌరవ నారా లోకేష్ గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ.